అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము ఎన్నో విషయాల గురించి మాట్లాడుతూనే ఉన్నామండి. మ్యాక్సిమం మన వీడియోలు మనం చూస్తే వాళ్ళు ఏదైనా అనడం, మనం సమాధానం ఇవ్వడము, మనము దాన్ని కరెక్ట్ చేయడము ఇదే మన పని అయిపోతుందండి. నాకు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే విసుగొస్తుందండి ఈ రాజకీయాలు. మనకు అవసరమా అనిపించేంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారండి. అంటే ఇంకా విలువలన్నవి ఎక్కడున్నాయి అన్నది ఆలోచిస్తే బాధేస్తుందండి నిజంగా. దేన్ని ఆశించి వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారో, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో తెలీదు గానీ, ఇంకా మంచితనమే లేదు, ఇంకా మంచితనం అవసరం లేదు అన్నట్లు మాట్లాడుతున్నారండి. తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి, అనిమల్ హస్బెండరీ మంత్రి అచ్చెన్నాయుడు మనిషై జన్మెత్తాడో, దున్నపోతై జన్మెత్తాడో తెలీదు గానీ, ఈరోజు దారుణమైన కామెంట్లు చేశాడండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ, రాజశేఖర్ రెడ్డి గారు మిస్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో లేడు, పక్క రాష్ట్రాల్లో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు అని మాట్లాడుతూ, ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారని కన్ఫర్మ్ కాక మునుపే సంతకాల సేకరణ చేశాడు అని మాట్లాడతారండి. ఇక్కడ అతని స్టేట్మెంట్‌లోనే ఎన్ని దరిద్రాలున్నాయో చెప్తాను చూడండి. ఫస్ట్ ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వాళ్ళ నాన్నను పోరు పెడుతుంటే "నువ్వు ఇక్కడొద్దు, బెంగుళూరుకెళ్ళిపో" అని చెప్పేసి పంపించిందే రాజశేఖర రెడ్డి గారని చెప్పారు. మరి బెంగుళూరుకు పంపిస్తే ఈ రాష్ట్రంలో ఉండడు గదా! అచ్చెన్నాయుడు, నువ్వు చెప్పిన మాటలకే నేను సమాధానం చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అకాల మరణం చెందినప్పుడు నువ్వే చెప్పావు గదా! వాళ్ళ కొడుకుని బెంగుళూరుకు పంపించాడు అని. మరి రాష్ట్రంలో ఎందుకుంటాడు? అండ్ చనిపోకముందే సంతకాల సేకరణ చేసి ఇంకా సంతకాల సేకరణే అబద్ధం అని చెప్పేసి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు చెప్పాడు. బట్టి విక్రమార్క గారితో మొదలుపెట్టుకొని అందరూ కూడా చెప్పారు. దివాకర్ రెడ్డి చెప్పాడు. అందరూ చెప్పారు. అసలు అక్కడ ఏం సంతకాల సేకరణ జరగలేదని. ఒక రూమర్‌ను స్టార్ట్ చేస్తారు. ఇంకా దాన్ని ఎంత దాకా తీసుకెళ్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి హత్య వెనకాల ఉన్నారని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు చెప్పారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆ వార్తను ఖండిస్తూ బొత్స సత్యనారాయణ గారు కన్నీటి పర్యంతమయ్యారు. బాధపడ్డారు. నా పేరు అనవసరంగా తీస్తున్నారు. అసలు ఇంకా దీనికి అడ్డు అదుపు ఉండదా? రాజకీయ దివాలా కోరుతనం ఇదని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు కన్నీటి పర్యంతమయ్యారు. బొత్స సత్యనారాయణ గారి హెల్త్ కండిషన్ మీ అందరికీ తెలుసండి. ఈ మధ్యే వారు ట్రీట్మెంట్ తీసుకొని రికవర్ అవుతూ ఉన్నారు. అలాంటప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వెరీ ఫ్రెజైల్ అండి. అంటే ఆయన పాపం రికవర్ అయ్యేదంత రెస్ట్ కూడా తీసుకోకుండా బొత్స గారు మండలిలో ఆ రోజు సమావేశాలకు కూడా వచ్చారు. ఆ రోజు పాపం కళ్ళు తిరిగి పడిపోయారు కూడా. అంటే కళ్ళు తిరిగి పడిపోబోయారు. వాళ్ళకు మానసికంగా వాళ్ళు చాలా వీక్‌గా ఉంటారండి. అంటే రికవరీ టైంలో ఉన్నప్పుడు. ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు అప్‌సెట్ అవుతారు. అందుకే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారి గురించి తలుచుకుంటూ పాపం కన్నీళ్లు పెట్టుకున్నారు బొత్స గారు. వెరీ సెన్సిటివ్ పర్సన్. అచ్చెన్నాయుడు గారిని నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నాను. అచ్చెన్నాయుడు గారు, మీ ఫ్రస్ట్రేషన్ దేనికో, యెల్లో మీడియా ఫ్రస్ట్రేషన్ దేనికో, మీ నాయకుల ఫ్రస్ట్రేషన్ దేనికో నాకు అర్థం కావట్లేదండి. మరి ఇంత దిగజారాలనా? అచ్చెన్నాయుడు గారు, మీరు జంతువులకు లేకపోతే జంతు పరిశ్రమకు మంత్రులు. మీరే జంతువులు గాదు. దున్నపోతు బర్రెగొడ్డులాగా బిహేవ్ చేయొద్దు. అచ్చెన్నాయుడు, మనిషిగా బతుకు. ఎన్ని సార్లండి, ఇంకా ఎన్ని సార్లు మాట్లాడతారండి అదే మాట? సంతకాల సేకరణ, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రాజశేఖర రెడ్డి గారి హత్య వెనుక జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందని మాట్లాడుతున్నాడండి. ఇంకా ఇంకా ఇవి రాజకీయాలు కాదండి. నిజంగా నాకు అంటే ఇవి వినకపోతేనే బావుంటది అనిపిస్తుందండి. ఇంకా మనం వినకూడదు అంటే మనం రాజకీయాల్లో ఉండకూడదు. ఎందుకంటే రాజకీయాల్లో ఉంటున్నామంటే ఇంక దిగజారి, దిగజారి, దిగజారి ఎక్కడికైనా దిగజారాలండి. అంటే ఇది రాజకీయాల్లో ఉన్న ఒక మంచితనము లేకపోతే దరిద్రం కూడా అదే అండి. ఇప్పుడు ఒక డాక్టర్ గావాలంటే డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. ఒక ఇంజినీర్ గావాలంటే డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. ఏదైనా గానియండి, ఏ దానికైనా ప్రొఫెషనలిజం అనేది ఉంటుంది. ఏమీ అవసరం లేని ఒక ఫీల్డ్ ఏదైనా ఉంది భారతదేశంలో అంటే అవి రాజకీయాలే. అచ్చెన్నాయుడు లాంటి పనికిమాలినోడంత రాజకీయ నాయకులైతే ఇట్లే ఉంటదండి.
అంటే ఇంకా ర ప్రతి ఒక్కడు అడ్డదారిలో డబ్బులు సంపాదించుకోవడం. ఇప్పట్లో రాజకీయ నాయకుడు కావాలంటే కావాల్సిన కనీస అర్హత డబ్బులు సంపాదడం. ఇప్పుడు కష్టపడి సంపాదించినోడు ఎవడు గూడా వృధాగా డబ్బులు ఖర్చు పెట్టాలంటే పెట్టలేరు. దందాలు జేసో, మోసాలు జేసో, జూదాల్లో గెలిసో, లేతే రియల్ ఎస్టేట్ జేసో అకారణంగా వాళ్ళకి డబ్బులొచ్చి పడతాయి. వాళ్ళు దానికోసం కష్టపడరు. చెమట చిందించరు. ఏం జేయాలో అర్థం గాదు. ఇంకా ఈ డబ్బుల్ని మనం మల్టిప్లై చేయాలంటే రాజకీయాలు నెక్స్ట్ ఆప్షన్. వాడు వైట్ అండ్ వైట్ ఏస్తాడు. ఏదో 3, 4 దాన ధర్మాలు చేస్తాడు. వాడి దగ్గర మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దరిద్రం ఏందంటే ఎవడి దగ్గర అయినా డబ్బులుంటే వాడిని పెద్ద మనిషిలాగా చూస్తారు. వాడి చరిత్ర ఎంత దరిద్రంగా ఉన్నా, వాడి బతుకు ఎంత దరిద్రమైన బతుకైనా గానీ వాడు సడెన్‌గా పెద్ద మనిషి అయిపోతాడు. ఆంధ్రప్రదేశ్‌లో డబ్బులుంటే. అది కర్మ. అది కర్మ. మన కర్మ. అది ఇంకేం చేయలేం. దాన్ని మార్చలేం. ఇట్లా ప్రతి ఒక్కడు రాజకీయాల్లోకొచ్చి ప్రతిరోజు ఇది మాట్లాడుతుంటే నాకే నిజంగా మనకు అవసరమా చెప్పు? మన లైఫ్ మనకు హ్యాపీగా ఉంది. నేను ఇవి మాట్లాడకపోయినా నాకు ఏం కాదండి. ఇంగా మనశ్శాంతి ఉంటది. హానెస్ట్‌గా చెప్తున్నా. ప్రశాంతంగా ఉంటాం. అంటే ఈ దరిద్రాలన్నీ వినాలనా అండి? పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా భరిస్తున్నారో నాకైతే నిజంగా జగనన్నని తలుచుకుంటేనే చాలా బాధేస్తుందండి. అంటే ఇంకా ఆరోపణలు ఎక్కడిదాకా అండి? రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు చంపుతారా అండి? లేకపోతే బొత్స సత్యనారాయణ గారు ఆ మాట అంటారా? అంటే ఇంక ఎక్కడి దాకా పోతుందంటే ఈ తెలుగుదేశం వాళ్ళ మాటలకి ఇంక తిట్టాలన్నా గాని ఇప్పుడు తిడితే మనం షెడ్ అయితామండి. అనవసరంగా మనం షెడ్ అయితాం. మొన్న ఎవరో నాకన్నారు, "అన్న వాడు వీడు అనొద్దన్నా" అని. మనం ఏం ఫీల్ అవుతున్నామో గూడా మనం బయటికి కొన్నిసార్లు చెప్పలేం. కానీ దరిద్రంగా అనిపిస్తుందండి నాకైతే. ఆహ్, అచ్చెన్నాయుడు చెప్పిన మాటలు విన్న తర్వాత మనం రాజకీయాల్లో ఉండి ఏం సాధిస్తాము? ఏం జేస్తాము? అనేది కలుగుతదండి నిజంగా. వర్స్ట్ అండి. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలన్నవి ఈ తెలుగుదేశం వాళ్ళ ప్రచార యావతో, వాళ్ళ బిల్డప్పులతో, వాళ్ళ జాకీలతో, వాళ్ళ బాకాలతో రాజకీయాన్ని 100 అడుగుల గొయ్యి తీసి పాతిపెడుతున్నారండి. ఇంగ అందులో ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్, ప్రొఫెషనలిజం అనేది అసలు లేదు. మచ్చుకైనా కనిపించదు. ఐ హావ్ నో ఆహ్, ఐడియా అండి. అంటే ఇది నెక్స్ట్ ఎటు వెళ్తుంది? ఏందన్నది ఆలోచిస్తేనే బాధేస్తది. ఒక చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నానండి. ఇవి రాజకీయాలు కాదు. సింపుల్. ఇవి రాజకీయాలు కానే కాదు. ఎందుకు దిగజారిపోతున్నారో తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏదో వాళ్ళకు ఎందుకు ఆ స్టేజ్‌కి వాళ్ళొస్తారో నాకైతే అర్థం కావట్లేదు.